నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు 54వ వార్డులో గడప గడపకు ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. శివప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కోసం కష్టపడిన నాయకులు కార్యకర్తలను కలుసుకుని అభినందించారు. గత ప్రభుత్వ కాలంలో 24 గంటల నీటి సరఫరా, సచివాలయం ద్వారా పెన్షన్లు, పలు అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉదయం ఒక్కసారి నీరు వస్తుందని, సాయంత్రం సరఫరా లేదని ప్రజలు తెలిపారు. భర్త చనిపోయిన మహిళలకు పింఛన్లు అందడం లేదని, భగత్ సింగ్ కాలనీలో రోడ్లు, వీధి లైట్ల సమస్యలుగా మారాయని తెలిపారు. ఒకసారి వేసిన రోడ్లను పలుమార్లు తవ్వడంతో రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని నాయకులు స్పష్టం చేశారు. మంచి పనులు చేసిన వారిని అభినందిస్తామని తెలిపారు. 2029లో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని సంకల్పించారు. ఈ కార్యక్రమానికి 54 సీనియర్ నాయకులు కయ్యూం, 54వ వార్డు ఉపాధ్యక్షులు అస్లాం, ప్రశాంత్, సలంబాయ్, సన్నీ, బాషా, మాధవ్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనుకూలంగా ఉన్నారో పార్టీ సానుభూతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఒక పరామర్శగా, ఒక పలకరింపుగా పలకరిద్దామని చెప్పి గడప గడపకు ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నాయకులైనటువంటి అందరూ, ప్రతి ఒక్కళ్ళు, వార్డులో ఉన్న ప్రతి నాయకులు, కయ్యూమన్న గారు కానీ, అస్లాం గారు కానీ, ప్రశాంత్ కానీ, భాషా కానీ, మిగతా నాగరాజు, సలాంబాయ్ గారు కానీ, సన్నీ గారు కానీ, ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు, వీళ్ళు వాళ్ళని లేదు, ప్రతి ఒక్కళ్ళు అందరూ చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి మీకందరికీ, మనందరికీ చంద్రశేఖర్ రెడ్డి అండగా ఉన్నాడు, రానున్న ఎన్నికల్లో మనం అంతా కలిసి చేసుకుందాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్టీ అన్న తర్వాత ఎన్నో విభేదాలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కావాల్సిందంటే మనం అంతా కలిసికట్టుగా ఉంటే పార్టీని గెలిపించుకోగలుగుతాం. మన నాయకుడిని మనం గెలిపించుకొని మనం రేపొద్దున ఏదైతే కార్యక్రమాలు చేసుకోవాలనో ఆ కార్యక్రమాలు చేసుకున్నాం. గత ప్రభుత్వంలో మన వైసీపీ ప్రభుత్వం లేదంటే 24 అవర్స్ వాటర్ సర్వీస్ ఉంది. ఈరోజు చూస్తే జనార్దన్ రెడ్డి కానీ 54 వార్డులో వాటర్ సర్వీస్ పొద్దున వెళ్తే సాయంత్రం వెళ్ళట్లేదు, సాయంత్రం వెళ్తే పొద్దున వెళ్ళట్లేదు. భగత్ సింగ్ కాలనీలో చూస్తే తార్ రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు అక్కడ వీధి లైట్లు లేవు. గేట్లేమో 1కి 2, ఇటు 2 లైట్లు పెట్టి, ఇటు 2 గేట్లు, అటు 3 గేట్లు పెట్టినా తప్ప ఆ రోడ్ల నుంచి వచ్చేదానికి లైట్లే లేదు. ఆ లైట్ లేని దానిలో చీకట్లో వచ్చేటప్పుడు చిన్నపిల్లలు కానీ, నైట్ ఎవరైనా వచ్చే పెద్దలు కానీ, లేడీస్ కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా కూటమి ప్రభుత్వంలో ఏంటంటే వాళ్ళకి ఏదైతే కాంటాక్ట్ చేసుకుంటే అనుకూలంగా ఉందో, వాళ్ళకి ఏదైతే ₹1 వస్తే పని చేసుకుంటే వస్తుందో అది చేస్తున్నారు తప్ప ఏదైతే పబ్లిక్ ఒక సమస్య ఉంది, వీధి లైట్ వెలగట్లేదు, ఆ వీధి లైటు కొంచెం తొందరగా స్పందించడం చేయటం. రోడ్లు చూస్తే ఏసీ రోడ్డుని ఒకసారి ప్యాచ్ వర్క్ అంటారు, ఒకసారి వచ్చి కాలం మీద రోడ్డు అంటారు, ఒకసారి వచ్చి పైప్ లైనింగ్ అంటారు. ఏసీ రోడ్డు 4 సార్లు పలగొడుతున్నారు. ఇలా చేయటం వల్ల ఆ రోడ్లు, ఉన్న రోడ్లు బాగుండే రోడ్డు కంటే ఉన్న రోడ్లు చెడిపోతున్నాయి. మేము ఏదైనా అభివృద్ధికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకత కాదు. అభివృద్ధి చేస్తే వాళ్ళని అభినందిస్తాం, వాళ్ళకి తోడుగా వస్తాం, ఎంత దూరం అయినా సపోర్ట్ చేస్తాం. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వెళ్ళేవాళ్ళు, బండ్లు వెళ్ళేవాళ్ళు గుంటలు తవ్వి వాళ్ళు పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల కొంచెం ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే ఇదిగా ఉన్నాయో. రెండోది పింఛన్ చూస్తే భర్త చనిపోతే భార్యకి పింఛన్ అన్నారు. భర్త చనిపోతే భార్యకి ఇలా పింఛన్ అనేది ఈరోజు కూడా కొత్త పింఛన్ వాళ్ళు అయితే ఏర్పాటు చేయలేదు. పింఛన్ అనేది ఎలా ఇవ్వాలి? ఎవరైతే భర్త చనిపోతే వాళ్ళకి ఇవ్వాలి. భర్త చనిపోయిన పింఛన్ భార్యకి ఇవ్వాలంటే అది ఎప్పుడు కుదురుద్ది, ఎప్పుడు వస్తుంది? 2 సంవత్సరాలు, 1 సంవత్సరం అయినా భర్త చనిపోయిన పింఛన్ రాక వాళ్ళ ఇంట్లో జరగక చాలామంది చాలా బాధపడతారు. ఇలా ఒక సమస్య కాదు, అనేక రకరకాల సమస్యలు ఉన్నాయి. అందువల్ల మేము ఈరోజు ప్రతి ఒక్కరిని ఫస్ట్ ఈరోజు ఆత్మీయ పలకరింపుగా ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఇంటి దగ్గరికి వెళ్ళి మేమంతా పార్టీని బలోపేతం కోసం చంద్రశేఖర్ రెడ్డి అనే ఆదేశాల మేరకు పార్టీని రేపు 2029లో కానీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే 2029లో చంద్రశేఖర్ రెడ్డి అని ఎమ్మెల్యే గారు చేసుకొని, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకొని ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడతామని, అందరితో కలిసి ఉందామని చెప్పి సెలవు తీసుకున్నాం. నమస్కారం అండి.